శ్రీమాత్రే నమః. ఈరోజు 49వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 48వ శ్లోకాన్ని చెప్పుకుందాం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యోత్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. 49వ శ్లోకం. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. దూరేణ త్యాజించు, దూరము నుండి, హ్యవరం నిజముగా నిమ్న స్థాయిలోనున్న కర్మ ఫలాపేక్షతో చేసే ఫలములను కర్మ అంటారు. బుద్ధి యోగ ధనంజయ. ధనంజయ అంటే అర్జున దివ్య ఆధ్యాత్మిక జ్ఞానమునందే బుద్ధి స్థిరముగా ఉంచి బుద్ధౌ ఆధ్యాత్మిక జ్ఞానము అంతర దృష్టి శరణమన్విచ్ఛ ఆశ్రయం వెతుకుము. శరణ అంటే శరణు పొందడం అంటే ఆశ్రయం. మన్విచ్ఛ వెతుకుము. కృపణాఫ్ లోభి లేదా పిసినారి అని వస్తుంది. ఫలహేతవ. ఫల అంటే కర్మ ఫలాలను ఆశించేవారు. హేతవ ఆశించేవారు. దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము ఓ అర్జున. ఫలాపేక్షతో చేసే పనులను త్యాజించుము. బుద్ధిని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా అవి నిమ్న స్థాయికి చెందినవి. తమ కర్మఫలాలను తామే భోగించగోరేవారు లోభులు, పిసినారులు. అంటే కర్తవ్యాన్ని చేయాలి, విజయము ఓటమి సమంగా చూడాలి అనేసి. సమత్వ బుద్ధి లేకుండా చేసే కర్మ హీనమైనది అనేసి ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. 50వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.